దేనిని సంపాదించుకోవాలి అనేటువంటి అంశం గురించి మరి ఈరోజు ఆలోచిద్దాం. క్రైస్తవులు అయినటువంటి వారు దేనిని సంపాదించుకోవాలి? మరి సంపాదన అంటే మనందరికీ చాలా పరిచయమైనటువంటి పదము, అందరికీ ఇష్టమైనటువంటి పదము, మరి అందరికీ తెలిసినటువంటి పదం. మనిషి ప్రతిరోజు తన నిత్య జీవితంలో, దైనందిన జీవితంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు సంపాదన గురించి ఆలోచిస్తాడు. మనిషి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు సంపాదన గురించి ఆలోచిస్తాడు. దాని కొరకు అధికమైనటువంటి సమయాన్ని వెచ్చిస్తాడు. అంటే తనకున్నటువంటి కాలాన్ని ఎక్కువ సమయం మరి ధనార్జన కొరకు, ఆస్తులు కూడబెట్టుకోవడానికి, ధనాన్ని పోగు చేసుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాడు. ఎందుకు దీనిపైన మనిషి ఆసక్తి చూపుతున్నాడంటే, ధనాన్ని సంపాదిస్తే సుఖంగా బ్రతకొచ్చు అనేటువంటి అపోహలో ఉన్నాడు. అపోహాన్ని దేనికి అంటున్నానంటే, ధనవంతులైనటువంటి వారిని గూర్చి మనం ఆలోచిస్తే అర్థమవుతుంది ఈ ధనం గురించి. అంటే దీనివల్ల వచ్చేటువంటి నష్టాలు, దీనివల్ల వచ్చేటువంటి ఇక్కట్లు, దీనివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయని ఆలోచిస్తే, ధనం కలిగినటువంటి వారిని ప్రశ్నిస్తే, ఏమండి మీరు సుఖంగా ఉన్నారా ధనం గురించి అంటే, వారికి ఉండేటువంటి సమస్యలు చెప్తారు. దానివల్ల దాన్ని దాచుకోవడానికి, దాన్ని భద్రపరచుకోవడానికి, దాన్ని జాగ్రత్త చేసుకోవడానికి వారు పడే ఇబ్బందులు అన్నీ కాదు. బ్యాంకులో పెడితే ఇన్కమ్ ట్యాక్స్ పేరిట 25 to 30% ఇన్కమ్ ట్యాక్స్ వేస్తారు. సంపాదించిన ధనంలో ₹1 కోటి మనం బ్యాంకులో పెట్టుకుంటే 25% నుంచి 30% వరకు ట్యాక్స్ పేరిట గవర్నమెంట్ కట్ చేస్తుంది. మరి మనిషి ఈరోజు ధనాన్ని సంపాదించుకోవడానికి ఏ విధంగా తయారయ్యాడంటే, ధనం కొరకు తల్లిదండ్రుల్ని విడిచి విదేశాలకు వెళ్ళిపోతున్నాడు. ధనం కొరకు నిర్దాక్షిణ్యంగా భార్య బిడ్డలను వదిలి విదేశాలకు వెళ్ళిపోతున్నాడు. ఈ ధనానికి ఉన్నటువంటి మరో పేరు, ఇది మనుషులకు ఇబ్బంది తెచ్చిందండి. అంటే ధనానికి ప్రతిరూపమే దయ్యం. అంటే దీనివల్ల వచ్చేటువంటి లాభాలు, మనిషి దీనివల్ల సుఖం అనుభవిస్తాడని చాలామంది అనుకుంటారు. కానీ ధనవంతులైనటువంటి వారిని ప్రశ్నిస్తే వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే ఇది ఉంటే అన్ని సంపాదించుకున్నట్లే అని అనుకుంటారు. అంటే ధనము ఉంటే మరి సంతోషాన్ని సంపాదించుకున్నాము, సుఖాన్ని సంపాదించుకున్నాము. మరి లోకంలో ఒక సామెత ఉంది, ధనం ఉంటేనట కొండ మీద ఉన్న కోతినైనా దింపొచ్చంట. అంటే దీనివల్ల ఇది ఒక్కటి సంపాదిస్తే మన జీవితంలో అన్ని సంపాదించుకున్నట్లయినటువంటి అపోహలో మరి నేడు ఉన్నటువంటి సమాజం, అదేవిధంగా క్రైస్తవులు కూడా అదేవిధంగా భ్రమపడుతున్నారు. కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఏం చేసింది? ఎంతోమందిని తీసుకొని వెళ్ళిపోయింది. మరి వారి దగ్గర ఉన్నటువంటి ధనం ఏమన్నా వారిని కాపాడిందంటే, ఆ సమయంలో చాలా ఘోరంగా చచ్చిపోయారు. ఆ వ్యాధి వస్తే మరి బంధువులు అతని దగ్గరకు వెళ్ళేటువంటి అవకాశం లేదు, కుటుంబ సభ్యులు అతని దగ్గరకు వెళ్ళేటువంటి అవకాశం లేదు, మరి పిల్లలు వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఎక్కడో దూరంగా అనాథగా చనిపోయి, కనీసం చివరి చూపుకు నోచుకోక మరి అక్కడికక్కడే మార్చురీలో వారిని సమాధి చేయడం జరిగింది. అంటే మరణిస్తే మనిషిని చూసుకోవడానికి లేనంత పరిస్థితి ఆ వ్యాధి తెచ్చింది కరోనా. మరి డబ్బులు ఏమైనా కాపాడాయా అంటే ఏమీ లేదు. మన దగ్గర ఉన్నటువంటి ఆ ధనం, ఆ సంపాదన మొత్తం కూడా మనిషిని బ్రతికించలేకపోయాయి. ఇది సంపాదిస్తేనే మరి అన్నీ తీరిపోతాయనుకుండేది.
అది మనకు అందరికీ కూడా అది అపోహనే భావించాలి. ఎందుకంటే దాని నుంచి వచ్చేటువంటి ప్రతిఫలాలు ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది. అంటే కరోనాని ఎవరు కూడా ఎదుర్కోలేకపోయారు. ఆ సమయంలో జనాలు మారినట్టుగానే ప్రవర్తించారు. ఆ సమయంలో అందరూ చచ్చిపోతామని ఇన్నాళ్ళు మనం మరి ధనాపేక్ష పేరుతో మరి ధనాన్ని సంపాదించుకోవడానికే మరి మన సమయాన్ని వెచ్చించాం, కానీ బంధాలు బంధుత్వాలు లేకుండా తిరిగాము అని అందరూ కూడా అప్పుడు మంచి మంచి మాటలు చెప్పారు. ఎలాగో చనిపోతాం కాబట్టి మంచి మంచి సూక్తులు వాట్సాప్లో, ఫేస్బుక్లో. ఆ కరోనా లాక్డౌన్ అయిపోయిన తర్వాత మరలా మనిషికి క్రూరత్వం అనేది వచ్చేసింది. మరలా దానిపైన వ్యామోహం అనేది పెంచుకున్నాడు. ఒక ఉదాహరణ, మరి చంద్రబాబు గారు కనీసం అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 20 ఏండ్లు చేసింటాడు. మరి ఆయన జైలుకు పోయినప్పుడు ఆయన్ను మరి ధనం ఏమన్నా కాపాడిందని ఒకసారి ఆలోచిస్తే మరి కాపాడలేకపోయింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా వెళ్ళొచ్చాడు. అంటే వారి దగ్గర ఉన్నటువంటి డబ్బు వారిని జైలుకు వెళ్ళలేకుండా ఆపలేకపోయింది. వారికి ఉన్నటువంటి డబ్బు, మనుషులకు ఉన్నటువంటి డబ్బు వారికి వచ్చినటువంటి వ్యాధిని తీసేసుకోలేకపోయింది. ఉదాహరణకు మరి అంబానీ గారు కొడుకున్నాడు. ఆయన తెలుసు కదా, అంబానీ అంటే మన దేశంలోనే అత్యధిక ధనం ఆర్జించినటువంటి వ్యక్తి. ప్రపంచంలోనే 5వ స్థానం 6వ స్థానమే ఉంటుంది ఆయనది. ఫోర్బ్స్ అనే ఒక పత్రిక సంవత్సరానికి ఒకటి విడుదల చేస్తారు. మరి టాపు ధనవంతుల్లో ఆయన కూడా ఒకడు. మరి అంతటి ధనం కలిగినటువంటి ఆయన తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ అనేటువంటి ఒక పిల్లోడు ఉంటాడు, ఆయన చిన్న కుమారుడు. మరి ఆయన కుమారునికి వచ్చినటువంటి వ్యాధిని తీసేయలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. మరి ఆ పిల్లోనికి ఎంగేజ్మెంట్ చేసినప్పుడు ఆ పిల్లోడు మాట్లాడే మాటలకు తండ్రి ఏడ్చాడండి. మరి ఆ పిల్లోడు కూడా ఏడ్చాడు. అంటే అంత ధనం ఉన్నప్పటికీ మరి ఆ వ్యాధి తీసేసుకోలేకపోయారు. మరి ఆరోగ్యము, ఆయుస్సు మరి దేవుడు ఇవ్వాలి. ఈరోజు మరి ఎంతోమంది బోధకులు ఉన్నారు కదా, మరి ఆ వ్యాధి ఏమైనా తీయగలుగుతారా? తీయలేరు. అంటే ఆరోగ్యము, ఆయుష్ అనేటువంటి దేవుడు ఇవ్వాలి. మరి ప్రపంచాన్ని పరిపాలించినటువంటి అలెగ్జాండర్ కూడా చనిపోతూ మరి చేతులు బయటకు పెట్టి నన్ను సమాధి చేయండి అని అంటే, నేను సంపాదించినటువంటి అధికారము, ఆస్తి, ధనము, మరి పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా నన్ను కాపాడుకోలేకపోయాయి. ఇవన్నీ కూడా ఒకరోజు నేను విడిచి వెళ్ళిపోతున్నా. నేను ఆర్జించినటువంటి ఈ సంపదతో మరి జీవితంలో ఎంతో కోల్పోయానని ఆయన చెప్పడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి స్టీవ్ జాబ్స్ ప్రపంచంలోనే ఆయన కూడా ఒక ధనవంతుడు. ఆయన కూడా ఆయనకు వచ్చినటువంటి వ్యాధిని తీసేసుకోలేకపోయాడు. అంటే దేవుడు మనకు ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇవ్వాలి. అంటే ఈ ధనము పేరుతో ప్రజలంతా కూడా మోసపోతున్నారు. ధనాన్ని ఆర్జించి ఇదే జీవితం అనుకొని లోకంతో పాటు మరి చదువుకున్నారు. మనం కూడా చదువుకున్నాం, చదువు సంపాదించుకున్నాం, తర్వాత డిగ్రీలు సంపాదించుకున్నాం, తర్వాత పిహెచ్డీ సంపాదించుకున్నాం, తర్వాత ఉద్యోగం పేరుట ఉద్యోగం సంపాదించుకున్నాం, తర్వాత పెళ్లి చేశారు, భార్యను సంపాదించుకున్నాం, తర్వాత కుమారులను సంపాదించుకున్నాం. అన్ని లోకంతో పాటు మనం కూడా సంపాదించుకున్నాం. మరి ఇదే సంపాదనని భ్రమపడుతూ లోకంలో మరణం వరకు వెళ్ళిపోయి దీన్ని ఆశించి నరకానికి వెళ్ళిపోతున్నారు చాలామంది. మరి క్రైస్తవులు కూడా బైబిల్ చెప్పిన దానికి విరుద్ధంగా నేటి బోధకులు ఉన్నారని గ్రహించాలి. ఎందుకంటే ఏం బోధిస్తే ఇష్టము జనాలకు? అబ్రహామును దీవించినటువంటి దేవుడు మమ్మల్ని దీవించాలని చెప్తున్నారు. మరి కొత్త నిబంధనలో ఒక జక్కయ్య గారిని గురించి ఆలోచిస్తే, యేసుక్రీస్తు పిలిచినప్పుడు నాయన మరి నీ ఇంటికి ఈరోజు జీవం వచ్చింది, నీ ఇంటికి రక్షణ వచ్చింది అని యేసుక్రీస్తు చెప్తే, జక్కయ్య తన దగ్గర ఉన్నటువంటి అన్యాయంగా అక్రమంగా సంపాదించినటువంటి దానిని 1కి 4 రెట్లు ఇచ్చేసాడంట. ట్యాక్స్ కలెక్టర్స్ అంటారు వాళ్ళు, అంటే పన్ను వసూలు చేసేటోళ్ళు. ఇజ్రాయిల్ కాలంలో, యూదుల కాలంలో ఆ ప్రభుత్వంలో
మరి జక్కయ్య గారు ఉన్నప్పుడు ఆ ట్యాక్స్ కలెక్షన్ చేసేటువంటి వ్యక్తి. ఆయన కలెక్షన్ చేసేదానికంటే అన్యాయంగా అక్రమంగా సంపాదించినటువంటి ధనాన్ని ఇచ్చేసుకున్నాడు. ఒక అపోస్తుల గురించి ఆలోచిస్తే మరి వారికున్నదంతా ఖర్చు పెట్టేసి చనిపోయారు. మనిషి ధనము పేరుతో ధనాపేక్షతో మోసపోతున్నాడు. మరి లోకంలో అందరూ సంపాదించుకున్నట్టుగా ధనాన్ని సంపాదించుకోవడానికి సమయాన్ని వెచ్చించి సంపాదించుకున్న ధనాన్ని అనుభవించలేక విడిచిపెట్టి మోసపోయి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో మరి మనం క్రైస్తవులుగా దేనిని సంపాదించుకోవాలి? సంపద అంటే తెలుసు కదా అందరికీ. సంపద అంటే ఏంటి? ఆస్తులు కూడబెట్టుకోవడము, బంగారు సంపాదించుకోవడము, వెండి సంపాదించుకోవడము, వజ్రాలు సంపాదించుకోవడము, ఇవన్నీ కూడా ధనార్జన పేరుతో మనుషులు సంపాదిస్తున్నటువంటి ఇవన్నీ కూడా వస్తువులు. మరి దీన్ని ప్రేమించి వీటి కొరకే బ్రతుకుతున్నారు చాలామంది. మరి క్రైస్తవులు ధనము సంపాదించాలంటే అంటే ఏ ధనము సంపాదించుకోవాలనో దేవుడు చెప్తున్నాడని మనం ఆలోచిస్తే గనక మరి మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక చాలు. ఇహమందు ధనవంతులైన వారట గర్విష్ఠులు కాక అంటున్నాడు. అంటే ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు కాకూడదు అంటున్నాడు దేవుడు. మనిషికి మరి ధనం ఏం తెస్తుందట? గర్వం తెస్తుందట. మన దగ్గర ఇప్పటి వరకు డబ్బు లేదు. ఒకరి దగ్గర భూమి అమ్ముకున్నారు, కోట్ల రూపాయలు వచ్చాయి. మరి అప్పుడు అంతకుముందు మరి మనల్ని పిలిచినటువంటి పిలుపు ఇప్పుడు ఉండదు. అంతకుముందు మాట్లాడిన విధము మరి ఇప్పుడు ఉండదు. డబ్బులు వచ్చిన తర్వాత అంతకుముందు ఆప్యాయతతో పిలిచినటువంటి ఆ గౌరవ మర్యాదలతో పిలిచినటువంటి ఆ మాటలు ఇప్పుడు ఉండవు. అంతకుముందు చూసినటువంటి చూపు ఇప్పుడు ఉండదు. ఎందుకంటే డబ్బు వచ్చేసింది. డబ్బు వస్తే మనిషికి ఏమొస్తుందంట? గర్వం అనేటువంటిది వస్తుందంట. మరి ధనవంతులను చూసినట్లయితే మనము వాడు ఏ విధంగా పిలుస్తాడంటే మర్యాదగా ఏమండి అని పిలవడు. అరే ఏరా అనేటువంటి మాటలే వస్తాయి. అంటే గౌరవంతో మాట్లాడేటువంటి పరిస్థితి వాడికి ఉండదు. అంటే ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు అవుతారని దేవుడు అంటున్నాడు. కనుక ధనాన్ని కోరుకోకూడదు క్రైస్తవులు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. చాలు. అస్థిరమైనటువంటి ధనము, ఈ ధనమట స్థిరంగా ఎక్కడ ఉండదంట. ఇది అస్థిరమైనటువంటిది. ఉదాహరణకు మరి మనకు నెలకు ఒక 50,000 జీతం వస్తుందండి. 50,000 జీతం వస్తే 50,000 మన దగ్గర ఉంటుందా? మరి రెంట్కు ఒక 5-6,000, మరి కిరాణకు 5-6,000, తర్వాత పిల్లలకు ఫీజులకు చిట్టీలంట అవి ఇవి అన్నీ కట్ అయిపోయి లాస్ట్కి ఒక 3,000-4,000 రూపాయలు మిగులుతాయి నెలకు. అంటే ధనం అనేటువంటిది ఎప్పుడు ఎవరి దగ్గర స్థిరంగా ఉండదు. అది అస్థిరమైనటువంటిది. వాడి దగ్గర ఏమైనా స్థిరంగా ఉంటుందా? స్థిరంగా ఉండదు. ఎవరి దగ్గర స్థిరంగా ఉండదు, ఎవరిని సంతోషంగా ఉండనివ్వదు. ఈ ధనమట అస్థిరమైనటువంటిదట. చదవండి. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక అంటున్నాడు. నమ్మకం ఉంచకూడదు అంటున్నాడు. నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచాలని ఆజ్ఞాపించము. చాలు. అంటే మన దగ్గర ధనం ఉంది. ఆ ధనాన్ని అనుభవించడానికట దేవుడు ఇవ్వాలట. ఆ ధనాన్ని అనుభవించే దానికి దేవుడు సుఖంగా ధారాళంగా ఇవ్వాలంట. అంటే ఒకసారి ఆలోచిస్తే మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం లేదు. మన దగ్గర ధనం ఉంది, ఆహారం లేదు. మన దగ్గర మరి ఎన్నో బంగారు విలువైనటువంటి ఎన్నో పదార్థాలు ఉన్నాయి.
కానీ మనకు ఆరోగ్యం లేదు. ఆరోగ్యం లేకపోయేసరికి మరి ఎన్నున్నా కూడా వ్యర్థమే. ఒకసారి మనం ఆలోచిస్తే ఎలీషా కాలంలో గెహజీ అనేటువంటి ఒక శిష్యుడు ఉంటాడు. ఎలీషా ప్రవక్తకు ఒక శిష్యుడు గెహజీ ఉంటాడు. సిరియా సైన్యాధిపతి నయమాన్ అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. ఆయనకు ఒక కుష్ఠవ్యాధి అనేటువంటి రోగం ఉంటుంది. కుష్ఠవ్యాధి అంటే కురుపులతో ఉంటాడు, ఎప్పుడు గోక్కోవడం. అతని దగ్గరికి ఎవ్వరు కూడా రారు. ప్రేమగా వచ్చి పలకరించేటువంటి భార్య ఉండదు, పిల్లలు ఉండరు. అన్నం కూడా కంచంలో తీసుకొని ఇట్లా విసిరేస్తారు. నయమాన్ దగ్గర ఏమున్నాయి? ధనం ఉంది, ఆస్తి ఉంది, డబ్బులున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నయమానుకు ఆరోగ్యం లేదు. నయమానుకు ధనం ఉంది, ఆస్తి ఉంది, డబ్బు ఉంది, హోదా ఉంది, పేరు ఉంది, అన్నీ ఉన్నప్పటికి కూడా ఆయన దగ్గర ఆరోగ్యం లేదు. ఆరోగ్యం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. మరి ఆయన ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి స్వస్థపరుచుకొని వెళ్ళిపోతాడు. మనవాడు ఏం చేస్తాడు? గెహజీ ఆయన దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ తెచ్చుకొని తన ఇంట్లో పెట్టుకుంటాడు. ఎలీషా అడిగి ఎక్కడికి వెళ్ళాను ఆయన అంటే, ఎక్కర్లేదు, బయటికి వెళ్ళి వచ్చానని అబద్ధం చెప్తాడు. మరి నీవు దేవుని నమ్ముకోకుండా, దేవుని పైన దృష్టి నీకు లేకుండా, నీకున్నటువంటి మరి ఆ ధనం మీద నీకు దృష్టి ఉంది కాబట్టి ఆయనకున్నటువంటి వ్యాధి నీకు వస్తుంది అని చెప్పగానే ఆ వ్యాధి వచ్చేసింది గెహజీకి. గెహజీ దగ్గర ఏముంది? మొదటగా ఎలీషా దగ్గర ఏముంది? గెహజీ దగ్గర దేవుడు ఉన్నాడు, గెహజీ దగ్గర ఆరోగ్యం ఉంది, ఎలీషా దగ్గర ఆరోగ్యం ఉంది, దేవుడు ఉన్నాడు. మరి చాలా సంతోషంగా సుఖంగా ఉన్నారు. కానీ వీళ్ళ దగ్గర లేనిది ఏంటి? ధనం లేదు. అన్నీ ఉన్నా వీళ్ళకి ధనం లేదు, ఆరోగ్యం, ఆయుష్ అన్నీ ఉన్నాయి. దేవుడు అన్నీ సమృద్ధిగా సమకూర్చాడు. కానీ నయమాన్ దగ్గర ధనం ఉంది, కానీ దేవుడు లేదు, ఆరోగ్యం లేదు, ఏమీ లేదు. కనుక ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి, ఆయుష్ని ఇవ్వాలన్నా దేవుడే ఇవ్వాలి. మన దగ్గర ఎంత ధనం ఉన్నా కూడా ఆరోగ్యం లేకుండా అవంతా కూడా వేస్ట్. ఈరోజు మరి బోధకులు ఎంతోమంది ఉన్నారు. మరి అంబానీ గారి కొడుకు, చిన్న కొడుకు అనంత్ అంబానీ ఉన్నాడు. ఆయన దగ్గరికి పోయి స్వస్థతలు చేస్తే 1,00,000 కోట్లు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు ఆయన. మన దగ్గర ఉన్నటువంటి బోధకులు మరి ప్రయాసపడాల్సినటువంటి అవసరమే లేదు. మన దగ్గర ఉన్నటువంటి బోధకులకు శక్తులు ఉంటే గనక అంబానీ గారి చిన్న కొడుకుకి ఆరోగ్యం గనక దయచేస్తే 1,00,000 కోట్లు ఇవ్వడానికైనా వెనకాడు ఆయన. కానీ ఆ పరిస్థితి లేదు. కనుకనే ఎన్ని డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యాన్ని తెచ్చుకోలేరు. అది దేవుడు దయచేయాలి మనకు. అవంతా కూడా దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చాడు. ఒకసారి ఆలోచించాలి. మనకు అన్నీ ఉన్నాయి, కానీ ధనం ఒక్కటి లేకపోయినా మనం సంతోషంగా ఉన్నాం. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, ధనం ఉన్నాయి, కానీ వారికి ఆరోగ్యం లేదు. ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా ఆహారాన్ని గురించి ఆలోచిస్తే దేవుడు ఒక 3 సంవత్సరాలు అంటే భారతదేశంలో, ప్రపంచంలో ఒక వానలు కురవలేదనుకోండి, బియ్యము రావు, మరి గోధుమలు రావు, పంట ఏది చేతికి రాదు. మరి మన దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయి. రోజు కట్టలు తీసుకొని తోటకూరలా కట్ చేసుకుంటాం. మనం చేసుకోగలమా? మీ దగ్గర ఉన్న ధనంతో మరి మీరు ఒక 10 రోజులు బ్రతకగలరా? ఒక నెల రోజులు బ్రతకగలరా? ఆలోచించండి. మరి ఆరోగ్యమైన, ఆహారమైన, మరి ఆయుష్ అయిన దేవుడు ఇవ్వాలి. అవన్నీ మనకు ఇచ్చాడు కాబట్టి మనం ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి. మరి అదేవిధంగా ఇంకా ముందుకు వెళ్తే అదే 18వ వచనం, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము, చాలమ్మా, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తం అంటాడు. అంటే వాస్తవమైన జీవం అంటే మనం మరణించిన తర్వాత వచ్చేటువంటి జీవితం, మనం చనిపోయిన తర్వాత మనకు రాబోయే కాలం, వాస్తవమైనటువంటి బ్రతుకు అది. మరి ఇప్పుడు బ్రతుకుతున్నటువంటి బ్రతుకు వాస్తవమైనటువంటిది కాదు. మనం భూమి మీద ఈ 60-70 సంవత్సరాలు ఈ శరీరంతో ఉన్నటువంటి జీవితం కేవలం జస్ట్ ట్రయల్ వర్షన్. ఒక 3 గంటల సినిమా ఉంటుందండి. ఆ సినిమాకు ట్రైలర్గా ఒక 2 నిమిషాలు ముఖ్యమైనట్టు కట్ చేసి రిలీజ్ చేస్తారు.
మన బ్రతుకు కూడా అంతే. మరి వాస్తవమైనటువంటి జీవితాన్ని అనుభవించాలంటే ఈ లోకంలో అవాస్తవమైనటువంటి ఈ శరీరంతో దేవుణ్ణి మనం మహిమపరచాలి. అది వాస్తవమైనటువంటి జీవితం. ఆ వాస్తవమైన జీవితాన్ని ఏం చేయాలంట? సంపాదించుకొను నిమిత్తం. ఆ జీవితాన్ని సంపాదించుకోవాలంట. ఆ జీవితాన్ని సంపాదించుకోవాలి. మనిషి ఏ విధంగా కష్టపడతాడంటే, మరి ధనాన్ని సంపాదించుకోవడానికి కష్టపడతాడు, ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి కష్టపడతాడు, మరి బంగారాన్ని సంపాదించుకోవడానికి కష్టపడతాడు. దీని కొరకు ఎంత ప్రయాసపడతాడో ఒకసారి ఉద్యోగం కొరకు ప్రయాసపడేటువంటి డిఎస్సి ప్రిపేర్ అయినటువంటి పిల్లల్ని అడగండి. ఉద్యోగం కొరకు ప్రయాసపడేటువంటి పిల్లల్ని అడిగితే ఎంతో కష్టం. అలాంటి ఎంతో కష్టమైనటువంటి దాన్ని సంపాదించలేక మరి ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోతున్నారు. అదేవిధంగా మరి దాన్ని సంపాదించుకోవాలంటే, వాస్తవమైనటువంటి జీవితాన్ని సంపాదించుకోవాలంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒకసారి అదే విధంగా ముందుకు వెళ్ళండి. రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు అంటున్నాడు. రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఏం చేయమంటున్నాడు? మంచి పునాది వేసుకోవాలంటే మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారనై ఉండవలనని ఆజ్ఞాపించము. చాలు. మంచి పునాది వేసుకొంచు. మొదటిగా మేలు చేయువారును. క్రైస్తవులకు ఏముండాలంట? మొదటి లక్షణం మేలు చేసేటువంటి లక్షణం ఉండాలి. నువ్వు డబ్బు ఇచ్చినావు అనుకో, ఆ పూట ఖర్చు పెట్టేస్తాడు, సంతోషపడతాడు. ఒక పూట భోజనం పెడితే సంతోషపడతాడు. ఏ మేలు చేయాలి మనుషులకు? సమాజానికి ఏం మేలు చేయాలా? వాక్యం అనేటువంటి దేవుని మాటలను ప్రకటించి మేలు చేయాలి. మీరు ఏ విధంగా పరలోకానికి వెళ్ళాలని మీరు ఎంత ఇష్టపడుతున్నారో, మరి దేవుని దగ్గరికి వెళ్ళాలని మీరు ఏ విధంగా శ్రమ పడుతున్నారో, అదేవిధంగా నీ పక్కన ఉన్నటువంటి నీ సహోదరుడి కొరకు వాక్యాన్ని ప్రకటించి మేలు చేయాలి. దాని కాకుండా ఏ మేలు చేసినా ఎంతో కొంత ఉపశమనం ఇస్తుంది, కానీ ఈ మేలు చేస్తే మరి ఎంతో మేలు చేసినటువంటి వారు అవుతారు. దేవుని దగ్గర ఖచ్చితంగా ప్రతిఫలాన్ని అనుభవిస్తారు. మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును. ఇక్కడ క్రొత్త ధనం చెప్తున్నాడు. ధనం అంటే మనం ఏమనుకున్నాం ఇప్పటివరకు? డబ్బులు అనుకున్నాము, బంగారు అనుకున్నాము, మరి కార్లు అనుకున్నాము, బంగ్లాలు అనుకున్నాం. ఇవన్నీ మరి ధనం అనుకున్నాం. దేవుడికి కొత్త ధనాన్ని చెప్తున్నాడు. సత్క్రియలు అను ధనము గలవారును. మనం సంపాదించుకోవాల్సింది ఏంటంట? సత్క్రియలు అను ధనము. సత్క్రియలు అంటే నీ వాక్యమే సత్యం. దేవుని యొక్క మాటలు సత్యము. ఆయన మాటలను సంపాదించుకోవాలి. సత్క్రియలు అను ధనము గలవారము. మరి యేసుక్రీస్తు వస్తాడు రెండో రాకడలో. మరి మన దగ్గర సత్క్రియలు ఉన్నాయా? మన జీవితంలో ఎక్కడైనా మీటింగ్ పెట్టామా? ఒకసారి ఆలోచించండి. మన జీవితంలో ఏమైనా దేవుని కొరకు కార్యక్రమాలు చేశామా? అవన్నీ చెప్పుకోవడానికి మన దగ్గర ఏమైనా ఉన్నాయా? నేను 100 కోట్లు సంపాదిస్తే 100 కోట్లు ఆ డబ్బులు ఇస్తే యేసుక్రీస్తు నన్ను పరలోకానికి తీసుకెళ్ళిపోతాడా? తీసుకెళ్ళిపోడు. అవి అక్కడ చెల్లవు. ఉదాహరణకు అమెరికాకు వెళ్ళినట్లయితే అక్కడ ఇండియన్ రూపీస్ ఇస్తే చెల్లదు. అక్కడ డాలర్స్ మాత్రమే ఇవ్వాలి. నీకు డాలర్ ఇస్తేనే ఏదైనా ఇస్తాడు. నీకు డాలర్ ఇస్తేనే ఏదైనా చెల్లుతుంది అక్కడ. అదేవిధంగా యేసుక్రీస్తు రెండో రాకల్లో ఏమి సంపాదించావంటే, నీ దగ్గర ఉన్న కోట్లు, బంగారం, భూములు, ఆస్తులు ఇవన్నీ సంపాదించాలంటే అవి చెల్లవు. ఏం చెల్లుతుంది యేసుక్రీస్తు వారి దగ్గర? సత్క్రియలు అనేటువంటి ధనం. నువ్వు మీటింగ్ పెట్టించినటువంటి ప్యాంప్లెట్ చెల్లుతుంది. నువ్వు మీటింగ్ కొరకు చేసినటువంటి వీడియో చెల్లుతుంది. నువ్వు మీటింగ్ కొరకు చేసిన ప్రయాస చెల్లుతుంది. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఆ ధనము చెల్లదు. సత్క్రియలు అనేటువంటి ధనాన్ని సమకూర్చుకోవాలి. క్రైస్తవులు సంపాదించుకోవాల్సినటువంటి భూమి మీద మరి డబ్బు కాదు, ఆస్తులు కాదు, ఇవే దేవుడు చెప్తున్నాడు. మేలు చేయాలి. మొదటిది మేలు చేయాలి. వాక్యం అనేటువంటి మాటలను ప్రకటించి సమాజానికి మేలు చేయాలి. సహోదరులకు మేలు చేయాలంటే వాక్యాన్ని ప్రకటిస్తే ఎంతో మేలు చేసినటువంటి వారు అవుతారు. మరి సత్క్రియలు అన్న ధనము కలిగిన వారంగా ఉండాలి. మన దగ్గర సత్క్రియలు అనేటువంటి ధనాన్ని సంపాదించుకోవాలి. ఇవి మాత్రమే మనకు పరలోకానికి తీసుకువెళ్తాయి. అదేవిధంగా
ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారినై ఉండవలనని ఆజ్ఞాపించుము. తిమోతికి చెప్తున్నాడు. ఇవన్నీ ఆజ్ఞాపించమన్నాడు సంఘానికి. ఆజ్ఞగా ఇచ్చాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపమునకు జీతము మరణము. అంటే ఆజ్ఞలంటే మనం అనుకుంటున్నట్లుగా దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి, దేవుని తప్ప వేరే వాళ్ళని పూజించకూడదు. ఇవన్నీ మనం పాటిస్తున్నాం. ఇవి కూడా దేవుడు ఆజ్ఞలుగా ఇచ్చాడు. ఆజ్ఞాపించమంటున్నాడు. అంటే ఆజ్ఞగా ఇచ్చాడు. మొదటి శతాబ్దంలో వాళ్ళందరూ కూడా శాసించారు సంఘాన్ని. ఏది చెప్తే విశ్వాసులు అది చేయాలి. ఈరోజు ఇవి మాటలు సంఘానికి చెప్తే ఎవరైనా వింటారో ఒకసారి ఆలోచించాలి. అంటే ప్రసంగం అంటే చెప్పుకోవడానికే బాగుంటుంది. ఇవన్నీ క్రైస్తవులు ఎవరు చేయరు. బోధకులు కూడా ఎవరు ఖండితంగా వాక్యం చెప్పరు. ఏం చెప్తారంటే మీ కష్టాలను దేవుడు తీరుస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీకు మేడలు ఇస్తాడు, ఇవన్నీ చెప్తారు. కానీ ఖండితంగా వాక్యాన్ని చెప్పేటువంటి బోధకులు లేరు. దీని వెనుక దురుద్దేశం ఏంటంటే వారు ధనార్జన చేయాలి, సంపాదించుకోవాలి. గట్టిగా చెప్తే ఎవరు చర్చికి రారండి. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంపాదించుకోవాలి. విశ్వాసులను కఠినంగా ఎప్పుడు కూడా మాట్లాడరు, గద్దించరు, బుద్ధి చెప్పరు. మరి క్రైస్తవులుగా మనం ఏం సంపాదించుకోవాలని దేవుడు చెప్తున్నాడు ఒక్కసారి ఆలోచిస్తే, మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండాలి. మీరు ఏ ధనం సంపాదించుకోవాలన్నాడు? సత్క్రియలు అనేటువంటి ధనాన్ని సంపాదించుకోవాలి కదా. మీ ధనంలో ఇతరులకు కూడా పాలివ్వాలి, ఇతరులకు కూడా అవకాశం ఇవ్వాలి. మరి ఇవి మాత్రమే క్రైస్తవులు సంపాదించుకోవాలి తప్ప భూమి మీద ఉన్నటువంటి దాన్ని దేన్ని కూడా ఆశించకూడదు. మీకు సరిపోయేటంత ధనాన్ని అడగడంలో తప్పులేదు, మీకు సరిపోయేటంత దేవుణ్ణి అడగడంలో తప్పులేదు. నాకున్నటువంటి కష్టాలను బట్టి నిన్ను ప్రార్థిస్తున్నా, నాకు ఆర్థిక సాయం చేయంటే దేవుడు ఏదో రూపకంగా చేస్తుంటాడు. కానీ మీరు అవసరానికి మించి అడిగితే దేవుడు ఎప్పుడు కూడా చేయడు. గుర్తుపెట్టుకోండి. మీ అవసరానికి మించి మీ గొంతెమ్మ కోరికలు కోరితే దేవుడు ఇచ్చేటువంటి వ్యక్తి కాదు. చిన్నపిల్లలకు డబ్బులు ఇచ్చారనుకోండి, 10-16 ఏళ్ళకి, వాడు చెడిపోతాడు ఖచ్చితంగా. డబ్బులు ఎప్పుడు ఇవ్వాలి? ఒక అవసరాన్ని గుర్తించి ఇవ్వాలి. చిన్నప్పుడే బండి పట్టించారనుకోండి, యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడు వాడు. దేవుడు కూడా మనిషికి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. మనం తొందరపడి ముందరనే అడిగితే ఇచ్చేటువంటి వ్యక్తి కాదు ఆయన. మనం గ్రహించుకోవాలి ఇవన్నీ. మరి మనం లోకంలో ఉన్నట్టు వారు ఆశించినట్టు మనం ఆశించకూడదు. దానివల్ల వచ్చేటువంటి నష్టాలు దేవుడు చెప్తూ బైబిల్లో యోబు గ్రంథంలో ఒక మాట అంటున్నాడు చూడండి. ఏ విధంగా మరి జనాలు ఏ విధంగా మోసపోతున్నారో ఒకసారి ఆలోచిస్తే, యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. దుష్టులకు విజయం కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రం ఉండును. చాలు. దుష్టులకు విజయం కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషం నిమిషం మాత్రం ఉండును. దుష్టులకట విజయం ఇస్తాడంట, భక్తిహీనులకు సంతోషము కొద్ది కాలం ఉండును. ఎందుకు భక్తిహీనులకు విజయాన్ని ఇస్తున్నాడు? మరి మనమేమో చర్చికి వస్తాం, అన్నీ చేస్తాం, మరి భక్తిగా ఉంటాం. కానీ మనం ఇంటి పక్కలోనికి జాబ్ వస్తుంది, వాడు మంచిగా లగ్జరీగా ఉంటాడు, వాడు మంచిగా తిరుగుతాడు, మంచి బట్టలు కట్టుకుంటాడు. మరి దుష్టులకు సంతోషం కొద్ది కాలమే ఉంటుందట. అంటే ఎలాగూ వాడు భూమి మీద డబ్బును ప్రేమించిన వాడు గనక దేవుని మాటలు మనకు ఎక్కవండి. మన దగ్గర డబ్బు ఉంటే దేవుని యొక్క మాటలు మన చెవికి ఎక్కవు. మన హృదయం దాన్ని యాక్సెప్ట్ చేయదు, దాన్ని రిజెక్ట్ చేస్తుంది. అంటే స్వీకరించలేదు, దాన్ని అనుసరించలేరు. అసలు వినడానికే మనిషి ఇష్టపడడండి. దేవుడి మాటలు అంటేనే వినడానికే ఇష్టపడాడు. ఇంకా వాడిని ఏం మారుస్తాం ఒకసారి ఆలోచించండి. వినడానికి అవకాశం ఇస్తే మార్చొచ్చు, కానీ వినడానికి అవకాశం అయినటువంటి ఈ సమాజాన్ని ఏం మారుస్తాం ఒకసారి ఆలోచించండి. వాక్యం మరి బైబిల్ పట్టుకొని వాక్యం చెప్తుంటే వెళ్ళిపోండి, ఇక్కడ
ప్రకటించాల్సినటువంటి అవసరం మాకు లేదంటున్నారు. వారికి ఏం చెప్తాం? చెప్పాలి, చెప్పి వెళ్ళిపోవాలి అంతే. వాడు వింటే వాడి ఇష్టం, వినకపోతే వాడి ఇష్టం. అటువంటి సమాజం ఈరోజు ఉన్నటువంటి సమాజం. లూకా సువార్త 18వ అధ్యాయం 25వ వచనం. ఈ లోకంలో ధనాన్ని ప్రేమించినటువంటి ధనవంతుల పరిస్థితి మరి లూకా సువార్తలో దేవుడు ఒక మాట రాయిస్తూ చెప్తున్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయం 25వ వచనం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంట దూరుట సులభమని చెప్పాను. చాలు. ధనవంతుడట దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే సూది బెజ్జంలో ఒంట దూరుట సులభమని చెప్పాను. ఒకసారి ఆలోచిస్తే మరి సూది బెజ్జంలో ఒంట దూరుతుందా? అది అసంభవం. అసంభవం అయినప్పటికీ కూడా మరి ఒంట దూరుతుంది అని చెప్తున్నాడు దేవుడు. అంటే పరలోక రాజ్యానికి ధనవంతుడైనటువంటి వాడు అర్హుడు కాదు. కనుక మనం ధనాన్ని ఎప్పటికీ కూడా ఈ లోకంలో ప్రేమించకూడదు. దేవుడు చెప్పినటువంటి క్రైస్తవులు సంపాదించుకోవాల్సినటువంటి ధనాన్ని మాత్రమే మనం సంపాదించుకోవాలి. మరి వాక్యాన్ని సంపాదించుకోవాలి, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం ఎంతో ఉన్నతమైనదో మరి యోబు గ్రంథంలో మరి గొప్పగా, చాలా గొప్పగా వ్రాయించాడు. ఆ మాటలను మరి ఒకసారి ఆలోచిస్తే యోబు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం నుంచి దేవుని యొక్క మాటలు ఎంత ఉన్నతమైనవో మరి ఎంత విలువైనవో ఒకసారి ఈ మాటలను చదివితే మనకు అర్థమవుతుందండి. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకునో, వివేచన దొరుకు స్థలం ఎక్కడున్నది, నరులు దాని విలువను ఎరుగరు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు. అగాధం అది నాలో లేదనును, సముద్రము నా యొద్ద లేదనును, సువర్ణము దానికి సాటి అయినది కాదు, దాని విలువ కొరకై వెండి తూచరాదు. అది ఓఫీరు బంగారమునకైనను, విలువ గల గోమేధికమునకైనను, నీలముకైనను కొనబడినది కాదు. సువర్ణముకైనను, స్ఫటికముకైనను దానితో సాటి రావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇవ్వబడదు. పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కూరదగినది. కూషు దేశపు పుష్యరాగం దానితో సాటి రాదు. శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు. చాలమ్మా. దేవుని వాక్యం అంటే ఎంత విలువైనదట. దానితో వెండి సమానం కాదంట, దాంతో బంగారు సమానం కాదంట. ఓఫీరు బంగారం, చాలా విలువైనటువంటి బంగారం, అది సమానం కాదు. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు అనుకుంటున్నటువంటి ఈ సంపద ఏది కూడా మరి దేవుని యొక్క జ్ఞానంతో సాటి రాదంటున్నాడు. కనుక మరి క్రైస్తవులుగా మనం దేవుని యొక్క జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవాలి, దేవుని మాటలను సంపాదించుకోవాలి, మన పిల్లలకు నేర్పించాలి, ఔదార్యం కలిగి ఉండాలి, మరి మేలు చేసేటట్లుగా ఉండాలి. సత్క్రియలు అనేటువంటి ధనాన్ని సంపాదించుకోవాలి. మనం సంపాదించుకున్న ఆ సత్క్రియలు అనేటువంటి ఆ ధనంలో ఇతరులకు పాలిచ్చు వారిగా ఉండాలి. ఇవి క్రైస్తవులు సంపాదించుకోవాల్సినటివి. మరి ఇదంతా అర్థమైనటువంటి అపోస్తుల కాలంలో హెబ్రీ పత్రికలో ఒక మాట పౌలు గారి ద్వారా దేవుడు రాయిస్తున్నాడు చూడండి. వారు ఏం చేశారో ఒకసారి ఆలోచించండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. ఏలగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకుంటారు. చాలు. వారు ఖైదులో ఉన్న వారిని కరుణించారట. ఖైదులు అంటే జైల్లో ఉన్నటువంటి వారిని కాదు, పాపం అనేటువంటి చెరలో, పాపం అనేటువంటి ఆ ఖైదులో ఉన్నటువంటి ఆ సమాజాన్ని విడిపించడానికట వాళ్ళకు దేవుడు అర్థమైపోయాడు. మరి బైబిల్ అర్థమైంది కాబట్టి వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తిని సంతోషంగా ఖర్చు పెట్టడానికి వారు ఒప్పుకున్నారట. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ధనము, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ఆస్తులు, ఇవన్నీ కూడా మరి పరలోకంతో వచ్చేటువంటి దాంతో ఒకసారి ఆలోచిస్తే ఇవన్నీ కూడా ఏవి కూడా సమానం కావు. ఈ విలువని గ్రహించిన, దీన్ని గుర్తించినటువంటి ఆనాటి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అపోస్తుల కాలంలో ఉన్నటువంటి విశ్వాసులు వారి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని
ఖైదులో ఉన్న వారిని కరుణించి మరి మీకు శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగారంటండి. ఇది కాదు శాశ్వతం అని అనుకున్నారు వాళ్ళు. ఇది కాదు, ఈ లోకం శాశ్వతం కాదనుకొని వారి దగ్గర ఉన్నటువంటి దానిని ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకున్నారట. ఆనాటి సమాజాన్ని రక్షించడానికి వారు శ్రమపడి సంపాదించుకున్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ఆస్తులను మరి కోల్పోవడానికి ఇష్టపడ్డారు. ఇష్టపడి అంతా తెచ్చి అపోస్తలుల దగ్గర పెట్టి మరి నశించిపోయేటువంటి ఆ సమాజాన్ని, మరి చెరలో ఉన్నటువంటి ఆ సమాజాన్ని, పాపం స్థితిలో ఉన్నటువంటి ఆ సమాజాన్ని, మరి చెరలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి మరి వారు ఖర్చు చేసి, సువార్త చేసి, విశ్వాసాన్ని సంపాదించుకొని, పరలోకమంలో ఉన్నటువంటి ఆ ధనాన్ని సంపాదించుకొని, మరి మాకున్నటువంటి ఖర్చు చేస్తే మరి పరలోకంలో దీనికంటే 100 రెట్ల ఫలం అనుభవిస్తామని వారు గుర్తెరిగి వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తులను ఖర్చు పెట్టేశారు. చాలా గొప్పవారు నిజంగా. వారితో ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవులు, విశ్వాసులు, ఈ సమాజం ఎప్పటికీ కూడా సమానం కాలేరు. ఎవరైనా చూసారా? ఈ రోజుల్లో దేవుని కొరకు ఆస్తిని అమ్ముకున్నటువంటి మరి ఎవరైనా ఒక వ్యక్తిని చూశారా? ఒకసారి ఆలోచించండి. మరి ఆనాటి సమాజం, ఆ కాలంలో ఉన్నటువంటి ఆ విశ్వాసులు ఎన్నో త్యాగాలు చేశారు. తమకున్నటువంటి ఆస్తులను కోల్పోయారు, ప్రాణాలను కోల్పోయారు, అన్నిటినీ కోల్పోయి మరి దేవుని కొరకు ఉన్నతంగా నిలబడ్డారు. వారికి ఎప్పుడు కూడా మనం సమానం కాదు. నిజంగా చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవ సమాజం ఎప్పుడు కూడా సమానం కాదు. కనుక క్రైస్తవులు ఆలోచించవలసింది, దేవుడు చెప్పినటువంటి ధనాన్ని సంపాదించుకుంటేనే మనం పరలోకం వెళ్తాం. కానీ మరి నేడు ఉన్నటువంటిగా సమాజంలో ఉన్నట్టుగా దీని కొరకు వెంపర్లాడి దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి మరి సమాజాన్ని పట్టించుకోకుండా, వాక్యాన్ని ప్రకటించకుండా, ఖైదులో ఉన్నటువంటి పాపం స్థితిలో ఉన్నటువంటి వారిని కరుణించకుండా మనం చనిపోతే దాన్ని పోగొట్టుకుంటాం. కనుక దేవుడు చెప్పినట్టుగా భూమి మీద ఉన్నటువంటి ధనాన్ని కాక దేవుడు చెప్పినటువంటి ధనాన్ని, అంటే 6వ అధ్యాయం 18వ వచనం ఒక్కసారి చదువుకొని ముగించుకుందాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనే ఉండవలనని ఆజ్ఞాపించు. ఆజ్ఞగా ఇచ్చాడు. ఇవి ఖచ్చితంగా చేయాలని ఇచ్చాడు. కానీ ఇది ఆజ్ఞగా పాటించడం లేదు మనమందరం కూడా. కనుక ఇది ఆజ్ఞగా ఇచ్చాడు గనక, ఆజ్ఞలంటే దొంగతనము, వ్యభిచారము చేయకపోవడం, తల్లిదండ్రులను సన్మానించడం, దేవుణ్ణి మాత్రమే మొక్కడం అనేది అనుకోకూడదు. ఆజ్ఞగా ఇవన్నీ మనకు క్రైస్తవులుగా ఇచ్చాడు గనక భూమి మీద ఉన్నటువంటి ధనాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయాసపడకూడదు. దేవుడు చెప్పినటువంటి ఆ ధనాన్ని సంపాదిస్తేనే మనం పరలోకాన్ని సంపాదిస్తాము, లేకపోతే నరకానికి వెళ్ళిపోతామని మనం అందరం తెలుసుకొని జాగ్రత్త పడి దేవుడు చెప్పినటువంటి ధనాన్ని సంపాదించుకొని దేవుని దగ్గరికి చేరాలని కోరుకుంటూ, నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మరి అన్నగారికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.